హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ మనం టేస్టీ మునక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మునక్కాయలు అయితే వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి, లైట్ గోల్డ్. దాని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దాని తర్వాత అదే కడాయి తీసుకొని నూనె పోసుకోవాలి. దాని తర్వాత శనగపప్పు వేసుకోవాలి. చూడండి, దాని తర్వాత మినప్పప్పు, దాని తర్వాత వెల్లిపాయలు ఒక 4-5 తీసుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చి 5-6 తీసుకోవాలి. దాని తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, దాని తర్వాత ఆవాలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్. దాని తర్వాత బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం మునక్కాయలలో కారం వేసుకోవాలి తగినంత. చూడండి, దాని తర్వాత తగినంత ఉప్పు. దాని తర్వాత ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఆవాల పొడి, మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారము, ఉప్పు, ఆవాల పొడి, మెంతి పొడి అంతా మునక్కాయలకు పట్టేంత చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా. దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు, అది వేసుకోవాలి తాలింపులో. చూడండి, వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని. దాని తర్వాత మనం కలుపుకున్నాం కదా కారం, ఉప్పు మునక్కాయలలో దాంట్లో వేసుకోవాలి ఈ తాలింపు. దీంట్లో అయితే మునక్కాయ టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు గిట్టంగా కామెంట్ చేసి ఎట్లుందో చెప్పండి. మీరు గిట్టంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీకు ఏమైనా తెలియని పచ్చడి రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అవి అయితే మేము కంపల్సరీ చేసి చూపిస్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్స్.